మహాత్మా బసవేశ్వర 892 జయంతి ఉత్సవాల్లో భాగంగా మంగళవారం సదాశివపేట పట్టణంలో వీరశైవ సమాజం, చౌకి మఠం ఆధ్వర్యంలో కుస్తీ పోటీలు నిర్వహించారు. చుట్టుపక్క ప్రాంతాలతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర, నారాయణఖేడ్ ప్రాంతాల నుంచి మల్ల యోధులను తరలించి కుస్తీ పోటీలు నిర్వహించారు. పోటీల్లో ప్రతిభ కనబరిచిన వారికి మొదటి బహుమతి 50 గ్రాముల వెండి, ద్వితీయ బహుమతి 30 గ్రాముల వెండి, తృతీయ బహుమతి 20 గ్రాముల వెండి ఆభరణాలను అందజేశారు. ఈ సందర్భంగా ప్రధాన కార్యదర్శి పిల్లోడి విశ్వనాథం మాట్లాడుతూ కనుమరుగైన పుష్టి పోటీలను సమాజం పక్షాన నేడు నిర్వహించడం చాలా సంతోషదాయకమని అన్నారు. పోటీలు తిలకించడానికి ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఈ కార్యక్రమంలో వీరశైవ సమాజం చౌకి మఠం అధ్యక్షుడు చీల మల్లన్న, ప్రధాన కార్యదర్శి పిల్లోడి విశ్వనాథం, కోశాధికారి పులి మామిడి వీరేశం, గౌరవ అధ్యక్షుడు బొడగామ శ్రీశైలం, ఉపాధ్యక్షుడు గంటతల బసవరాజ్, వీరశైవ సమాజం చౌకి మఠం సభ్యులు పులిగడ్డ నాగన్న, సంగమేశ్వర్, పులిమామిడి సుధాకర్, దూది రామిశెట్టి, రాజన్న స్వామి, చందుస్వామి, తుమ్మలపల్లి శంకర్ నాగిశెట్టి, జంగం మహేష్ స్వామి, మల్లయ్య స్వామి, ఈశ్వర్, అశోక్ స్వామి, నాగభూషణం సమాజం సభ్యులు పాల్గొన్నారు. గెలుపొందారు. ఇదివరకు ఒక్కొక్కరితోటి తలపడికి గెలిచినటువంటి వారు నాగరాజు, దేశయ్య, నరసింహులు. అరుణ్ కుమార్ ఇద్దరితో తలపడి గెలుపొందే విజయం సాధించారు. అరవింద్ సాయి, విష్ణుదేవ్